హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఒంగోలుకు అయితే వెళ్ళడం అంటూ జరిగిందండి. ఒంగోలు నుంచి వెళ్ళి మేము మా వైఫ్ నేను ఇద్దరం కలిసి కొత్తపట్నం బీచ్కి అయితే వెళ్తున్నామండి. ఇలా వెళ్తుంటే దారిలో మంచిగా వాతావరణం అయితే చల్లగా ఉంది. ఎటువంటి ఎండ లేకుండా మంచిగా మబ్బు పట్టి ఉన్నది. అయితే వెళ్తుంటే మనకైతే ఇక్కడ ఉప్పు తయారు చేసేదైతే మనకు కనిపించిందండి. ఉప్పు కొండలు రాసులు పోసి అయితే ఉన్నాయండి. మీరు చూస్తే మీకు చూపిస్తాను. మంచిగా ఈ విధంగా అంటే సముద్రపు నీటిని ఇట్లా మడులు కట్టి ఆ మడులకు సముద్రపు నీటిని అయితే స్వీకరించి అందులో అయితే నిల్వ చేస్తారండి. అది కాస్త కొన్ని రోజులకు అదంతా ఇంకిపోయి ఈ విధంగానైతే ఉప్పు అయితే తయారవుతుందండి. వాళ్ళు చాలా శ్రమతో కూడుకున్నది అయితే ఉంటుందండి. ఇది చూడండి, చిన్న చిన్నగా అక్కడనే చేయడం అంటూ జరిగిందండి. ఉప్పు దగ్గరికి వచ్చినాము, మనము ఆల్రెడీ రిచ్ అయిపోయామండి. కొత్తపట్నము వస్తుంది, సముద్రం అయితే వస్తుందండి. కొత్తపట్నం బీచ్ సముద్రం స్టార్టింగ్లో మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. చాలా చాలా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణము, బ్రహ్మాండంగా. నేను చాలా సంవత్సరాల తర్వాత అయితే వెళ్ళడం అంటూ జరిగింది. అది వరకు మాకు పెళ్ళైన కొత్తల్లో వెళ్ళాము. ఆ తర్వాతనైతే ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ కొత్తపట్నం బీచ్ ఒంగోలుకు చాలా దగ్గరలోనే 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. మంచిగా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. మాకు తెలిసిన వారి ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది ఒంగోలుకు. అయితే అక్కడ వాళ్ళను కూడా తీసుకొని ఈ కొత్తపట్నం బీచ్కి అయితే రావడం అంటూ జరిగిందండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ పేరు వచ్చేసి అభిరుచి స్టూడియోస్ అని ఉంటుంది కదా, అది ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు చాలానైతే వస్తుంటాయి. మొత్తానికైతే కొత్తపట్నం వచ్చేసామండి, సముద్రం తీరానికి. ఇదే బీచ్, కొత్తపట్నం బీచ్ అండి. రండి చూద్దాం. మొత్తానికైతే చేరుకొని సముద్రంలోకి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడ ఉన్నవారు ఏమంటే సముద్రము ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నాయి, అసలు వెళ్ళకుండా ఉండడమే బెటరు అని అయితే వాళ్ళు తెలియజేశారు. ఎందుకంటే కొంచెం తీవ్రమైన సముద్ర పోటు అనేది ఎక్కువగా ఉన్నదైతే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి సెక్యూరిటీ కూడా ఎక్కువ లేదు. అది సండే చాలామంది వస్తారు కాబట్టి సండేలో ఈ సెక్యూరిటీ ఉంటుందని అయితే చెప్పారు. మామూలు డేస్లో ఎక్కువ సెక్యూరిటీ కానీ ఉండరని అయితే చెప్పడం జరిగిందండి. మా వాళ్ళు లోపలికి రమ్మంటే అసలు రావడం లేదు, భయపడుతున్నది. నాకు కూడా వెళ్ళడం కూడా కొంచెం భయంగానే ఉన్నది. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైనది. ఖచ్చితంగా ఈత వచ్చి ఉండాలి. అలాగే చాకచక్యంగా ఒడ్డుకు వచ్చే ప్రయత్నాలు కూడా ఉండాలి, అది తెలిసి ఉండాలి. కాసేపు అయితే అట్లా ఈ మామూలుగా ఈ కొసకైతే నిలబడైతే ఎంజాయ్ చేశాము. ఆ విధంగా ఒకసారి బయటకు వచ్చినాం, మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళాము. వస్తున్నాం బయటికి, మళ్ళీ వచ్చి కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాము. ఆ విధంగానైతే చాలా మంచిగా అనిపించిందండి. ఇలాంటి ఎంజాయ్ ఎప్పుడూ కూడా ఉండదు. ఈ సముద్రం తీరానికి వెళ్తే కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా కూడా ఉంటుందండి. మళ్ళీ బయటకు వచ్చాము, మళ్ళీ లోపలికి వెళ్తున్నాము. అలా ఒక 2-3 సార్లు అయితే ఎంజాయ్ అయితే చేశామండి.
అయితే ఈ సముద్రంలో చాలాసేపు ఆడుకున్నాము. ఆ తర్వాతనైతే పక్కనే అయితే మనం మంచినీటి వాటర్ తోటి స్నానం చేసే సౌకర్యం కూడా ఉన్నది. మనిషికి ఒక్కరికి రూ. 20 చొప్పున అయితే ఛార్జ్ చేస్తున్నారండి. మళ్ళీ వెళ్ళి, ఎందుకంటే ఉప్పు నీరు కదా, అది శరీరం అంతా పేలిపోతుంది కాబట్టి. అమ్మ, ఈ బండిని ఎలాగైనా తోలాలి సముద్రం ఒడ్డుకు. ఎన్నో సినిమాలలో చూశాం కదా, మనం చూస్తుంటాము. ఎలాగైనా బండి నడపాలని అయితే ఫిక్స్ అయిపోయాను. పర్యాటకులు కేవలం సండే మాత్రమే ఎక్కువగా వస్తుంటారట. మామూలు రోజుల్లో ఎక్కువ పర్యాటకులు అయితే తాకిడి ఎక్కువగా ఉండదు. సండే మాత్రం చాలామంది ఈ బీచ్కి అయితే రావడం అంటూ జరుగుతుందట. అది ఇక చూడండి, కాసేపు అయితే మేము ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత కాస్త ఒడ్డుకు వచ్చేసి తర్వాత ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. ఒక పడవ ఈ ఒడ్డుకు తీసుకొని వస్తున్నారు. అంటే ఈ సముద్రం నుంచి వెళ్ళి ఒడ్డుకు తీసుకొచ్చి పెట్టే విధంగానైతే చేస్తున్నారు ప్రయత్నం. నేనేమనుకున్నానంటే ఇక్కడ ఎట్లా నడుస్తుంది, సముద్రం లోపల నడుస్తుంది కదా అనుకున్నాను. కానీ అది కాదు, అది ఒడ్డుకు తీసుకొచ్చి పెడతారట. నేను తర్వాత తెలుసుకున్నాను. మొత్తానికైతే బండి నడపాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి బండి అయితే నడుపుతున్నాను. చిన్న చిన్నగా, ఎందుకంటే మనం ఒక దిక్కు పోతామని మనం అనుకుంటాం, కానీ అదొక దిక్కు పోతుంది. వెనకనైతే అతను ఉన్నాడు, బండి ఓనరు. చిన్నగా నడిపి, మామూలుగానైతే ఎవరికి బండి ఎక్కువ శాతం ప్రైవేట్గానైతే ఇవ్వరట. పక్క నుండి వాళ్ళే నడిపే విధంగానైతే ఉంటుందట. కానీ నేను నడుపుతా, మీరు వెనుక ఉండండి, చిన్నగా స్లోగానే వెళ్తానని చెప్పి చిన్నగానైతే వెళ్ళాను. అక్కడ దాకా ఒక 1/2 కిలోమీటర్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రిటర్న్ తీసుకొచ్చి పెట్టేశాను. సూపర్ ఎక్సలెంట్. బీచ్ నుండి అయితే ఒడ్డుకొచ్చి స్నానం చేసి ఇక తెచ్చుకున్న బిర్యానీ అయితే మెక్కడానికైతే రెడీ అయ్యాము. బయటకైతే వచ్చి మంచినీటితో స్నానం చేసి బిర్యానీ ముంగటేసుకున్నాం.
నైస్ బిర్యానీ. ఓకే, అయితే మనం కొత్తపట్నం వచ్చాము. చాలా మంచిగా బిర్యానీ తీసుకున్నాము, చూశారు కదా. బిర్యానీ తీసుకున్నాము. అందులో సముద్రంలోకి దిగుదాం అనుకున్నాం, కానీ ఎందుకు అంత రిస్క్, ఎప్పుడు కానీ తలకు మించిన రిస్క్ చేయకూడదనే మేము దిగలేదు. ఎందుకంటే వాతావరణం సరిగ్గా లేదు, వాతావరణం చాలా పోటు మీద ఉన్నది కాబట్టి లోపలికి వెళ్ళకూడదు అనే విషయం అయితే చెప్పేశారు వాళ్ళు. లోపలికి ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళకూడదని చెప్పారు. అందుకని మేము వెళ్ళలేదు. జపాన్లో కూడా చాలా ఇబ్బంది ఉన్నది కదా, అందుకే మేము వెళ్ళలేదు. మొత్తానికైతే పర్ఫెక్ట్గా కొత్తపట్నం నేను దాదాపు 18 సంవత్సరాల క్రితం నేను మా మిస్సెస్ మా పెళ్ళైన కొత్తలో వచ్చాము. ఒక ఫోటో పక్కన పెడితే చూడండి. ఆ ఫోటో 18 సంవత్సరాల క్రితం మాకు పెళ్ళైన కొత్తలో మేము ఇక్కడే ఇదే లొకేషన్లో నిలబడి సూర్యోదయం అవుతుండగా ఒక ఫోటో తీసుకోవడం జరిగింది. ఆ ఫోటో పక్కన కనబడుతుంది చూడండి. తర్వాత మళ్ళీ ఈ టైం 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చామండి.